చేరిన ఓ మాజీ ఎమ్మెల్యే పొలిటికల్ ఫ్యూచర్ డైలమాలో పడిందా? జగన్ను నమ్మితే నట్టేట ముంచారని ఫీల్ అయిపోతున్నారా? 2024 ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఆశించిన భంగపాటు తప్పలేదా? ఫ్యాన్ పార్టీలో ఎమడలేక టీడీపీలోకి వెళ్ళలేక ఇబ్బంది పడుతున్నారా? దీంతో రాజకీయ భవిష్యత్తు అర్థం కాక టెన్షన్ పడుతున్నారా? ఇంతకీ ఎవరా నేత, ఏ నియోజకవర్గం? ఇన్సైడ్ స్టోరీలో చూద్దాం. ప్రకాశం జిల్లా కనిగిరి మాజీ ఎమ్మెల్యే కదిరి బాపురావు పొలిటికల్ ఫ్యూచర్ ని వైసీపీ అధినేత జగన్ డైలమాలో పడేశారు. 2019లో ఫ్యాన్ పార్టీ ప్రభుత్వం పవర్లోకి వచ్చిన వెంటనే టీడీపీకి రాజీనామా చేసిన కదిరి బాపురావు జగన్ సమక్షంలో వైసీపీలో జాయిన్ అయ్యారు. దీంతో అధికార పార్టీలో ఏదో ఒక పదవి వస్తుందని ఆశించారు. కానీ ఈయన ఆశలు అడియాసలయ్యాయి. వైసీపీ ప్రభుత్వంలో అధికారంలో ఉన్న 5 ఏళ్లు తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు కదిరి బాపురావుని పట్టించుకున్న దాఖలా లేవు. 2024 ఎన్నికల్లో కనిగిరి వైసీపీ టికెట్ కోసం ఈ నేత ప్రయత్నించినా ప్రయోజనం లేకుండా పోయింది. ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో పొలిటికల్ ఫ్యూచర్ పై బాబురావుకు బెంగ పట్టుకుంది. నందమూరి బాలకృష్ణ స్నేహితుడిగా టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన 2009 ఎన్నికల్లో కనిగిరి సీటు దక్కించుకున్నారు. కానీ నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయకపోవడంతో పోటీకి అనర్హుడయ్యారు. అప్పట్లో ఈ వ్యవహారం హాట్ టాపిక్ అయింది. 2014 ఎన్నికల్లో మరోసారి కనిగిరి టీడీపీ టికెట్ దక్కించుకున్న కదిరి బాపురావు ఎమ్మెల్యేగా గెలుపొందారు. అయితే 2019 ఎన్నికల నాటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో కనిగిరి నుంచి దర్శి నియోజకవర్గానికి మారాల్సి వచ్చింది. కానీ ఓటర్లు దయ చూపకపోవడంతో దర్శిలో ఓటమి తప్పలేదు. ఈ పరిణామాన్ని జీర్ణించుకోలేకపోయిన బాబురావు వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ కండువా కప్పుకున్నారు. కనిగిరి నియోజకవర్గంలో చక్రం తిప్పాలనుకున్న ఈయన పప్పులు ఉడకలేదు. దీంతో అనుచరులతో పలుమార్లు భేటీలు నిర్వహించిన బాబురావు వైసీపీ నాయకత్వం తీరుపై అసంతృప్తి వ్యక్తం చేయటం అప్పట్లో రాజకీయ రగడ జరిగింది. పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదని ఓపెన్ గా విమర్శించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో తాడేపల్లి ప్యాలెస్ పెద్దలు పిలిపించి మాట్లాడి ఏదైనా హామీ ఇస్తారేమోనని అనుకున్నారు. కానీ అస్సలు పట్టించుకోలేదు. అయితే 2024 ఎన్నికల్లో కనిగిరి వైసీపీ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు బాబురావు. కానీ ప్రయోజనం లేదు. ఎన్నికలకు ముందు అప్పటి కనిగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ ను కందుకూరుకు బదిలీ చేసింది ఫ్యాన్ పార్టీ నాయకత్వం. ఇక హనుమంతునిపాడు జడ్పీటీసీ దద్దాల నారాయణకు కనిగిరి సీటు కేటాయించింది. దీంతో బాబురావు మరింత అసంతృప్తికి లోనయ్యారు. ఎన్నికల్లో ఓడిపోయిన దద్దాల నారాయణ కనిగిరి వైసీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. దీంతో జగన్ను నమ్మి వైసీపీలో చేరితే తనను ఇంటికే పరిమితం చేశారని కదిరి బాబురావు కుతకుతలాడుతున్నారు. నమ్మించి నట్టేట ముంచారని తెగ ఫీల్ అవుతున్నారట. మరోవైపు 2024 ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడంతో బాబురావు పొలిటికల్ ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారింది. గతంలో పనిచేసిన టీడీపీలోకి తిరిగి వెళ్లలేక, వైసీపీలో ఉండలేక, భవిష్యత్తేంటో అర్థం కాక తెగ టెన్షన్ పడుతున్నారట. జగన్ పార్టీలో చేరి కనుమరుగైపోయిన కదిరి బాపురావు తిరిగి పొలిటికల్ స్క్రీన్ పైకి వస్తారో లేదో చూడాలి మరి.